అద్దం ముందు నుంచుని మీరు గనక ఇలా చేశారు అంటే మీకున్న కోరికలు ఏదైనా కూడా వెంటనే తీరుతాయి. మీరు చేయవలసింది ముందుగా ఉదయం లేవగానే అద్దం ముందు నుంచుని మీరు ఏదైతే మీ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాయి 1 లేక 2 లేక 3 అయినప్పటికీ కూడా పదే పదే అవి రీచ్ అయిపోయినట్లుగా మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకుంటూ అద్దంలో మీరు పాజిటివ్గా ఆలోచించాలి. ఉదాహరణకి మీరు ఆర్థికంగా ఎదగాలి, ఈ 2025 సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదించాలి అనే ఒక గోల్ పెట్టుకున్నారు. మీరు సంపాదించేసినట్లుగా ఫీల్ అవుతూ మనసులో పదే పదే చెప్పుకుంటూ అవకాశం ఉంటే పైకి చెప్తూ గట్టిగా నేను ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదించాను, దానికి యూనివర్స్కి కృతజ్ఞతలు, పంచభూతాలకి కృతజ్ఞతలు, అలాగే డబ్బుకి కృతజ్ఞతలు అని చెప్పి మీరు పైకి అద్దంలో చూస్తూ చెప్పాలి. చెప్పేటప్పుడు మీ యొక్క యాక్షన్ ఉండాలి, అలాగే మనసులో ఆనందం కూడా ఉండాలి. అంటే 1 కోటి రూపాయలు మీకు వచ్చినప్పుడు ఎలాంటి ఆనందం మీకు కలుగుతుందో అలాగే వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతూ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఆనందం కలిగినట్లుగా మీ ఫేస్లో మీకు కనపడుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతారు. సహజంగా మనం ఒక కారు తోలేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు చాలా భయంగా నేర్చుకుంటూ ఉంటాం. మనకి పరిపూర్ణంగా డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా మీ పని అవ్వలేదు అనే ఆలోచన మనసులోకి రాకుండా అయినట్లుగా ఫీల్ అవుతూ అద్దం ముందు మీరు ఇలా విజువలైజేషన్ అఫర్మేషన్స్ గనక పర్ఫెక్ట్గా చేస్తూ మీ ఫేస్లో ఆ ఆనందాన్ని మీకు మీరుగా చూసుకుంటూ ఉంటే మీకు అనుకున్న గోల్స్ ఈజీగా మీకు వచ్చి తీరుతాయి. ఆ యూనివర్స్ మీకు వెంటనే కనెక్ట్ అవుతుంది, పంచభూతాల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. కావాలంటే ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి, దాని ఫలితం మీకు ఎంతటి అద్భుతంగా ఉంటుందో. ఇప్పటి వరకు మేము ఎన్ని గోల్స్ చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకునేవారు మిర్రర్ టెక్నిక్ ఎవరైతే చేస్తారో వారికి ఈజీగా మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది. పవన్ నాయకుని చెప్పేసి మార్చుకున్నారు. తర్వాత అదేవిధంగా ఒక పుస్తకంలో కూడా పెట్టి రాయమని చెప్పారండి. రాసిన తర్వాత నాకున్న ఆర్థిక సమస్యలు మొత్తం అన్నీ కూడా తీరిపోయినాయి. ఈ రోజున జేకేఆర్ గారిని మా ఇంట్లో ఒక దేవుళ్ళలాగానే కొలుస్తాం, కానీ ఆయన చెప్పినట్టు చక్కగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉన్న సమస్యలు కూడా తీరిపోయి మా యొక్క జీవితం అనేది చాలా బాగా సాఫీగా జరుగుతుంది. చాలా బాగుంది. నిమ్మరాలు సంఖ్యాశాస్త్రం అంటే ఇంతకుముందు మేము ఏంటో అనుకునేవాళ్ళం. ఈ 3 సంవత్సరాల క్రితం జేకేఆర్ గారి దగ్గర రావడం వలన ఆయన చెప్పిన దాని ప్రకారం చేస్తూ ఉంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబ కలహాలు ఇలాంటివి కూడా లేకుండా మా యొక్క జీవితం చాలా బాగా ఆనందంగా